కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే డిసెంబర్ 5 వరకు సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడము, అలాగే ఎంత ప్రయత్నము ఉత్సాహంతో ముందడుగు వేసినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారం లేని కారణం చేత ఏకాకిగా స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతు గ్రహ ప్రభావం వలన కలుగుతాయి. ఇక ఇలాగో గత సంవత్సరం నుంచి ఏలినాటి శని గత 2-3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందానంటే మే 31వ తారీఖు వరకు కూడాను గురువు సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవుతారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు షష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవ్వడము, అలాగే మీ మంచి కోరే వాళ్ళు మీకు దూరంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో చేసేటువంటి అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఏ డబ్బుతో పనిచేసే ఏ పనైనా కానీ మీకు యోగాన్ని ఇవ్వదు. వ్యాపార విస్తరణ కావచ్చు, స్పెక్యులేషన్స్గా వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరుకు తగ్గటువంటి విధంగా అనగా మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా మీ పనికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా కుటుంబంలో సమాజంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే డిసెంబర్ 5 నుంచి వ్యయ రాహు ప్రభావము, అలాగే షష్టమ కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యయ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల డిసెంబర్ 5 తర్వాత మీ వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కానీ వస్తువుని కోల్పోవడం, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనులలో కూడా ఇబ్బందికర పరిస్థితులు డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేయాలంటే ఏ సమయంలో చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బదిలీలు, ప్రమోషన్స్ ఏ సమయంలో ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో వస్తాయి, అలాగే కాంట్రాక్ట్స్ చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ పాస్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే ప్రధానంగా 17 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే చెప్పిన విధంగా నిరుద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అందరికీ కూడాను ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు.